నమస్తే అండి. డ్రీమ్ హౌస్ అసోసియేట్స్‌కి స్వాగతం. ఈ వీక్ బెస్ట్ ప్రాపర్టీస్ అన్నీ కలిపి ఈ వీడియో చేస్తా ఉన్నామండి. విజయవాడ, గుంటూరులో మంచి మంచి ఆక్షన్ ప్రాపర్టీస్ కావాలంటే మన ఛానల్‌ని ఎప్పుడు ఫాలో అవుతా ఉండండి. మీరు విజయవాడలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ యనమల కుదురులో G+2+ పెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది తాడిగడప డొంక రోడ్డుకి కేవలం 50 మీటర్ల దూరంలో ఉంది. ఈ బిల్డింగ్ వచ్చేసి 88.66 గజాలతో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 50 లక్షలతో మొదలవుతుంది. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 5th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 6th May 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ ఇంటిని మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని సంప్రదించండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో హౌస్ సైట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన విజయవాడలోని సీతారాంపురంలో డిమాలిష్డ్ హౌస్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది నార్త్ ఫేసింగ్తో 38 ఫీట్ రోడ్తో ఉంది. ఈ సైట్ వచ్చేసి 300 గజాల్లో ఉంది. ఈ డిమాలిష్డ్ సైట్ వచ్చేసి అనిల్ న్యూరో అండ్ ట్రామా సెంటర్కి, గీతా మందిర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,44,10,000తో మొదలవుతుందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 20 May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 21 May 2026. మన విజయవాడలోని సీతారాంపురంలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ హౌస్ సైట్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని సంప్రదించండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతూ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని యనమల కుదురులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి యనమల కుదురు కొండ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి. ఈ ఫ్లాట్ ప్లింత్ ప్లస్ కామన్ ఏరియా వచ్చేసి 760 స్క్వేర్ ఫీట్, బైక్ పార్కింగ్ వచ్చేసి 20 స్క్వేర్ ఫీట్ ఉందండి. టోటల్గా చూసినట్లయితే ఈ ఫ్లాట్కి 780 స్క్వేర్ ఫీట్ వస్తుందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 21 గజాలు వస్తుంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 19,55,000తో మొదలవుతుందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 7 May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 8 May 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి ప్రైమ్ లొకేషన్లో అది తక్కువ బడ్జెట్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గన్నవరం చిన్నవుట్పల్లిలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది చెన్నై కోల్కతా హైవేకి జస్ట్ 100 మీటర్ల దూరంలో, విజయవాడ వెస్ట్ బైపాస్కి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్తో కలిపి 1,650 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 48 గజాలు వస్తుంది. బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 18,32,000తో మొదలవుతుందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 29 April 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 30 April 2026. మన గన్నవరంలో చెన్నై కోల్కతా నేషనల్ హైవేకి, విజయవాడ వెస్ట్ బైపాస్కి చాలా దగ్గరగా, అదీకాక తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకి వెంటనే కాల్ చేయండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. వేగంగా డెవలప్ అవుతున్న మన విజయవాడలో మీరు 3 బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ ఫ్లాట్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1,210 స్క్వేర్ ఫీట్,
కామన్ ఏరియా వచ్చేసి 190 స్క్వేర్ ఫీట్, అలాగే కార్ పార్కింగ్ వచ్చేసి 100 స్క్వేర్ ఫీట్ ఉందండి. ఈ ఫ్లాట్ టోటల్ ఏరియా వచ్చేసి 1500 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 35 గజాలు వస్తుంది. ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 44,50,000తో మొదలవుతుంది. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 12 మే 2026, అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 13 మే 2026. మన విజయవాడలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే స్క్రీన్పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో ఓపెన్ ల్యాండ్స్ పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుడివాడ పెదపరుపుడి విలేజ్లో 8 ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఇవి విజయవాడ టు గుడివాడ మెయిన్ రోడ్డుకి కేవలం 750 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ ఓపెన్ ప్లాట్స్ వచ్చేసి 200 నుండి 217 గజాల్లో ఉన్నాయండి. ఈ ఓపెన్ ప్లాట్స్ సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్స్ అండి. ఈ ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 5,85,000 నుండి 6,32,000తో మొదలవుతుంది. ఈ ప్లాట్స్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 24 ఏప్రిల్ 2026, అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 27 ఏప్రిల్ 2026. విజయవాడ టు గుడివాడ మెయిన్ రోడ్డుకి కేవలం 750 మీటర్ల దూరంలో ఉన్న ఈ ఓపెన్ ప్లాట్స్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే స్క్రీన్పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ పాయకాపురంలోని ప్రకాష్ నగర్లో అల్లూరి సీతారామరాజు స్ట్రీట్లో G+1+ పెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది వాటర్ ట్యాంక్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ కూడా ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి 72 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు సులండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 35 లక్షలతో మొదలవుతుందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27 ఏప్రిల్ 2026, అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 28 ఏప్రిల్ 2026. తక్కువ బడ్జెట్లో G+1+ పెంట్ హౌస్ కలిగిన ఈ ఇంటిని మీరు కొనాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే స్క్రీన్పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో తక్కువ ధరలో ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ కొత్తపేటలో పోతిన పాపయ్య స్ట్రీట్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది ఫిష్ మార్కెట్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి 68 గజాలతో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ బిల్డింగ్ ముందు 10 ఫీట్ రోడ్డు కూడా ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 30 లక్షలతో మొదలవుతుందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 24 ఏప్రిల్ 2026, అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 27 ఏప్రిల్ 2026. తక్కువ కాస్ట్లో ఉన్న ఈ బిల్డింగ్ని మీరు కొనాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లకి వెంటనే కాల్ చేయండి. అలాగే స్క్రీన్పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తక్కువ ధరలో ఇంటి స్థలం కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పరిటాలలో పూణే టు మచిలీపట్నం నేషనల్ హైవేకి దగ్గరలో పరిటాల మెయిన్ రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో హౌస్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. చుట్టూ ఇల్లు ఉండి మంచి ఇల్లు కట్టుకోవడానికి చక్కటి అనువైన స్థలం అండి ఇది. ఈ సైట్ వచ్చేసి 84 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. రోడ్డు సుల ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 6 లక్షలతో మొదలవుతుంది. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th ఏప్రిల్ 2026, అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 17th ఏప్రిల్ 2026. ఈ హౌస్ సైట్ మీరు కొనాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా ఫోన్ నంబర్లకి వెంటనే కాల్ చేయండి. అలాగే స్క్రీన్పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో అన్ని అమ్యూనిటీస్ దగ్గరే ఉన్న మంచి డీసెంట్ అండ్ ప్రైమ్ ఏరియాలో ఉన్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన విజయవాడలోని పంటకాలవ రోడ్, హై స్కూల్ రోడ్డులో స్టేట్ బ్యాంక్ కాలనీలో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లహరి హాస్పిటల్కి చాలా దగ్గరలో, గురునానక్ కాలనీ మెయిన్ రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో, హై స్కూల్ రోడ్డుకి పక్కనే జస్ట్ 20 మీటర్ల దూరంలో ఉందండి. ఇక ఈ ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోర్లో సౌత్ ఫేసింగ్తో ఉంది.
లిఫ్ట్ అవైలబుల్గా ఉందండి. బిల్డింగ్ ఏజ్ వచ్చేసి 5 to 7 ఇయర్స్ ఉంటుంది. ఈ ఫ్లాట్ వచ్చేసి ప్లింత్ ప్లస్ కామన్ ఏరియా ప్లస్ కార్ పార్కింగ్ వచ్చేసి 1780 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 60.5 గజాలు వస్తుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 74,32,800తో మొదలవుతుందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th April 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 16th April 2026. అన్ని అమ్యూనిటీస్ చాలా దగ్గరలో ఉండి మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్న ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీరు కొనాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో ఐడి నంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన విజయవాడలోని నున్న పాతపాడులో ఇండివిజువల్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్తో 254 గజాల్లో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 43 లక్షలతో మొదలవుతుంది. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th April 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 16th April 2026. నున్నా ఏరియాలో ఉన్న ఈ ఇండివిజువల్ హౌస్ మీరు కొనాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో ఐడి మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో కామ్ అండ్ డీసెంట్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ మురళీనగర్ కలిదిండివారి వీధిలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ నెంబర్ SF2గా ఉంది. ఈ ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఫ్లాట్ టోటల్గా 792 స్క్వేర్ ఫీట్తో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 30 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 17 లక్షలతో మొదలవుతుంది. మార్కెట్ వాల్యూ వచ్చి 30 లక్షల వరకు ఉంది. బిల్డింగ్ వచ్చేసి 6 years ఓల్డ్ బిల్డింగ్ అండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16 April 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 17 April 2026. మంచి డీసెంట్ ఏరియాలో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీరు కొనాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నంబర్లకి కాల్ చేయండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని చోడవరంలో 2 ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ప్లాట్స్ పెదపులిపాక చోడవరం రోడ్డుకి దగ్గరగా ప్రకృతి రిసార్ట్స్కి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ 2 ప్లాట్స్ నెంబర్స్ వచ్చేసి 72 and 85. ప్లాట్ నెంబర్ 72 వచ్చేసి 222 గజాలతో నార్త్ ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 19,98,000తో మొదలవుతుంది. ఇక రెండవ ప్లాట్ నంబర్ 85 వచ్చేసి 217 గజాలతో నార్త్ వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 19,53,000తో మొదలవుతుంది. ఈ ప్రాపర్టీస్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14 April 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 16th April 2026. తక్కువ కాస్ట్లో ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ వచ్చే ఈ ప్లాట్స్ మీరు కొనాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నంబర్లకి వెంటనే కాల్ చేయండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి బిజినెస్ ఏరియాలో కమర్షియల్ గోడౌన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ భవానీపురం ఐరన్ యార్డ్లో కమర్షియల్ గోడౌన్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది విజయవాడ బైపాస్ రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి 471 గజాలతో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ గోడౌన్కి 40 feet రోడ్ యాక్సెస్ కూడా ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 2,84,00,000తో మొదలవుతుంది. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 4th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 6th May 2026. భవానీపురం ఐరన్ యార్డ్లో ఉన్న ఈ కమర్షియల్ గోడౌన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నంబర్లకి వెంటనే కాల్ చేయండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఓపెన్ ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే.
కనుమోలు వేలూరులో ఓపెన్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ఓపెన్ ల్యాండ్స్ వచ్చేసి చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి జస్ట్ 300 మీటర్ల దూరంలో ఉన్నాయండి. అంతేకాకుండా వేలూరు వినాయక టెంపుల్కి అతి దగ్గరలో ఉన్నాయి. ఇవి మొత్తం 3 ల్యాండ్స్ అండి. మొదటి ల్యాండ్ వచ్చేసి 203.8 గజాలుగా ఉంది. ఈ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 21,96,000తో మొదలవుతుంది. ఇక రెండవ ల్యాండ్ వచ్చేసి 221.61 గజాలుగా ఉంది. ఈ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 23,84,100తో మొదలవుతుంది. ఇక మూడవ ల్యాండ్ వచ్చేసి ఇది సౌత్ ఫేసింగ్తో 1,259 గజాలుగా ఉంది. ఈ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,13,31,000తో మొదలవుతుంది. ఈ ల్యాండ్స్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 15 ఏప్రిల్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 16 ఏప్రిల్ 2026. చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి జస్ట్ 300 మీటర్ల దూరంలో ఉండి వేలూరులో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్స్ మీరు కొనాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా ఫోన్ నంబర్లకి వెంటనే కాల్ చేయండి. అలాగే స్క్రీన్పై కనిపిస్తున్న ఈ వీడియో ఐడి నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన విజయవాడలో రాణిగారి తోటలో వారధి దగ్గరలో హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి 72 గజాలతో సౌత్ ఫేసింగ్తో 3 ఫీట్ రోడ్డుతో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 47,52,000తో మొదలవుతుంది. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th ఏప్రిల్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 17th ఏప్రిల్ 2026. మీరు ఈ ఇంటిని సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నంబర్లని సంప్రదించండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో ఐడి నెంబర్ మాకు తెలియజేసినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. ఇలాంటి జెన్యూన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ గురించి మీరు డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఐడీలని ఫాలో చేయండి.